పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడుండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులుండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రభాస తీర్థంలో ఉండే మునులను శంఖము, శబలము అనే 2 ఏనుగులు బాధిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేశాడు. అందుచేత అతనికి కేసరి అంటే సింహం అనే పేరొచ్చింది. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు. అలా అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు. ఆ కాలంలో శంబసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి 3 లోకాలను జయించేటట్టు వరం పొంది మునులను, సిద్ధులను, దేవతలను అమితంగా హింసించడారంభించాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి శంబసాధనుడు పెట్టే బాధలు భరించలేమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారిని కేసరి వద్దకు పంపాడు. దేవతలు కేసరి వద్దకు వెళ్లి అతన్ని ఆశీర్వదించి శంబసాధనుడు పెట్టే బాధలన్నీ చెప్పుకుని, బాబూ, ఆ దుర్మార్గుణ్ణుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు. ఇదే సమయంలో నారదుడు శంబసాధనుడి దగ్గరికి వెళ్ళాడు. అతను నారదుడికి నమస్కరించి, ఎక్కడ్నించొస్తున్నారు, ఏమిటి విశేషాలు అని అడిగాడు. హేమకూట నుండి వస్తున్నాను. అక్కడ దేవతలు నిన్ను చంపమని వానరుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ మాట నీతో చెప్పిపోదామనే వచ్చాను అన్నాడు నారదుడు. ఈ మాట వినగానే శంబసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలాగా మండిపడి, ఓహో, పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన? నన్ను కోతిచేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను. ఇంతకాలము చచ్చినట్టు పడి ఉన్న వాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారా? నా భుజబలమేమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు. ఆ రాక్షసుడు ప్రళయకాల రుద్రుల్లాగా చేతిలో మెరిసే కత్తి పట్టుకుని కేసరి ఉన్న చోటికి అతి వేగంగా వచ్చిపడ్డాడు. అతని పెడబొప్పులు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అదిరిపోయాయి. వాళ్లు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు. శంబసాధనుడు దేవతల్ని తరుముతూ, ఎక్కడికి పోతారు, మీ అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత చావడానికే వచ్చావు, యుద్ధం చెయ్యి అన్నాడు. చీచీ, కోతితో యుద్ధం చేయడమా? నాతో యుద్ధం చేయడానికి శివుడే భయపడతాడు గదరా, ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ శంబసాధనుడు కత్తి ఎత్తాడు. ఇంతలో కేసరి పెద్ద రాయెత్తి రాక్షసుడి రొమ్ము అదిరేటట్టు కొట్టాడు. రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకి తగిలి పిండైపోయింది. కాని కేసరి మాత్రం చలించలేదు. శంబసాధనుడు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకుని తన మోకాల్నికి పెట్టి విరిచేశాడు. అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు. కేసరి తన తోకతో రాక్షసుడి చేతిమీద కొట్టేసరికి కత్తి జారి కిందపడింది. కిందపడిన కత్తి తీసుకోవడానికి శంబసాధనుడు ఒప్పుకోక బాహుయుద్ధానికి సిద్ధపడ్డాడు. కాని కేసరి పిడికిలితో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకుని చచ్చాడు. రాక్షసుడు చావడంతో దేవతల కష్టాలు తీరిపోయాయి. దేవతలు కేసరితో, ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు, ఇక పెళ్లి చేసుకుని గృహస్థు అయిపో అని కేసరిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు. మరోవైపు బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భార్యగా ఇచ్చాడు. కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనే కూతురు పుట్టింది. అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడి కూతురు, గొప్ప గాయకురాలు. అందుచేత తనకు సుకంఠి అనే పేరు వచ్చింది. ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహోత్రుణ్ణి చూసి సుకంఠి నవ్వింది. అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపించాడు. తర్వాత కుంజరుడనే వానరుడు సంతానం కావాలని శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై
నాయనా, నీకు కొడుకులు పుట్టే యోగం లేదు, కాని నీకో కూతురు దొరుకుతుంది. ఆ చక్కని పిల్లకు నా అంశన లోకోత్తరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు. తర్వాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురుచూస్తుండగా ఒకనాడు గౌతముడు అంజనను అతనికిచ్చి పెంచుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. శివుడి వరం ఇలా ఫలించింది. కుంజరుడి సంతోషానికి అంతులేదు. అంజన తర్వాత తన అసలు తల్లిదండ్రుల్ని మర్చిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగానూ అతని భార్య అయిన వింధ్యావళిని తన తల్లిగానూ చూడనారంభించింది. క్రమంగా అంజనకు యుక్త వయసు వచ్చింది. కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచనలో ఉన్నాడు. ఆ అంజన అందం గురించి, పాట గురించి విన్న కేసరి తనను చూడ్డానికి బయలుదేరి వచ్చి తను వనవిహారం చేస్తుండగా చూశాడు. ఆవిడ బంగారు శరీర ఛాయ, అందము చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది. ఆమె తనను వరించేటట్టుంటే ఇంకేదీ జీవితంలో అవసరం లేదని అతనికనిపించింది. అంజనకు కూడా కేసరిపైన మోహం పుట్టుకొచ్చింది. కాని ఆమె ఆ విషయాన్ని తన చెలికత్తలకు తెలియనీయకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేసింది. కేసరి మర్నాడు తన ఆప్తులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆవిడను తాను పెళ్లాడే మార్గం ఏమిటని అడిగాడు. కుంజరుడు మనకు బంధువు కాదగనే యోగ్యుడే. అతన్ని మంచిగా అడిగి చూద్దాం, పిల్లనియ్యనంటే బలప్రయోగం చేద్దాం అన్నారు కేసరి బంధుగణం. కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడి వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు. కేసరంతవాడే తనకు అల్లుడవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజనను అతనికి శాస్త్రోక్తంగా ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే చాలా కాలం వారికి సంతానం కలగలేదు. అంజనా కేసరులు ఎన్నో నోములు వ్రతాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవుణ్ణి గూర్చి తపస్సు చేయ నిశ్చయించింది. కేసరి అందుకు సమ్మతించి పుంజిక స్థలం అనే చోట ఆవిడను తపస్సు చేయమన్నాడు. అలాగే అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది. చివరకు వాయుదేవుడు కరుణించి తాను చాలా కాలంగా మోస్తున్న శివుడి తేజస్సును ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అంజన ఆ పండు తిని గర్భవతి అయింది. ఆవిడ తనలో గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది. ఒంటరిగా తపస్సు చేసుకునే స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది? ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమంటారు అని ఆవిడికి ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో ఆకాశం నుంచి అశరీరవాణి, అమ్మా, విచారించకు. ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సును వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో ఇచ్చాడు. దాన్ని నువ్వు తినడం వలన సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీకు గర్భం కలగడానికి వాయువు సహాయపడ్డాడు కనుక ఆ కుర్రవాడు వాయుసుతుడుగా ప్రఖ్యాతి పొందుతాడు. 3 లోకాల్లోనూ అంతులేని కీర్తి సంపాదిస్తాడు అని పలికింది. అంతలో వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై అశరీరవాణి చెప్పిందంతా యథార్థం. విచారించక నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగిందని చెప్పు అని అదృశ్యమయ్యాడు. అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా చెప్పింది. కేసరి సంతోషించాడు. 1 సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లవాణ్ణి కన్నది. వెంటనే దేవదుందుపులు మూగాయి. పుష్పవర్షం కురిసింది. ఆ కుర్రవాణ్ణి చూసి కేసరి అపరిమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నాడు.